హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్. మా అక్షయ్ పుట్టినరోజు అయితే ఈరోజు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. అలాగే మీ విషెస్ అయితే కావాలి. ఈరోజు అయితే మా ఊర్లో ఉన్న గుడికి అయితే వెళ్ళి వాడి ఆశీర్వాదం తీసుకొని అయితే మేము వస్తాం. మా ఊరు టెంపుల్ కూడా ఈరోజు అయితే ఈ వ్లాగ్లో మేము చూపించబోతున్నాం. పూర్తి వ్లాగ్ వచ్చేసి ఈ బర్త్డేకి సంబంధించిన వ్లాగ్ అయితే ఈరోజు అయితే ఉండబోతుంది. వెళ్ళలేదా? మనం వెళ్ళాం కదా గుడికి. మా వాడికి అయితే లాస్ట్ బర్త్డేకి మేమైతే గుడికి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి తీసుకెళ్తానమని అయితే వాడైతే బెట్ చేస్తున్నాడు అనమాట. నాకెందుకు లాస్ట్ టైం గుడికి తీసుకెళ్ళలేదు, అన్నయ్యకి ఎందుకు తీసుకెళ్తున్నారని అయితే అంటున్నాడు. అంతే కదా? ఎందుకు అలాగా? ఇదే మా ఊరు గుడి వచ్చేసి అనమాట. మా ఊరు ఆశీర్వ తల్లి పచ్చని చెట్ల మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ గుడికే మేము ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా పంచుకునేది ఈ తల్లితో. మా ఊరందరూ కూడా ఎవరికి ఏది జరిగినా ఫస్ట్ ఇక్కడికైతే వస్తామన్నమాట. ఇది మా ఊరు గుడి వచ్చి అనమాట. ఎక్కడ ఎవరికి శుభకార్యాలు కానీ మంచి కార్యం కానీ చెడు కార్యం జరిగినా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే అంత మంచి జరుగుతుంది. అక్షయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అందరికీ. లేదు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేది. అక్కడ దండం పెట్టుకోండి. ఇది వచ్చేసి అనమాట పోతురాజు గుడి అనమాట. మా తల్లి గుడి ముందే ఇక్కడ ఆపోజిట్లోనైతే ఈ గుడి అయితే ఉంటుంది. ఇక్కడ దర్శించుకొని మేమైతే గుడిలోనికి అయితే మళ్ళీ దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళిపోతాం. దండం పెట్టుకో స్వామి, బాగు చూడు నాకు జతి. దండం పెట్టు. ఇంకా రెండు పాదాలు ఉంటావన్నీ. ఇంకా ఇది వచ్చేసి అనమాట మా ఊరు గుడి అనమాట. ఈరోజు అయితే ఆదివారం కాబట్టి ఓపెన్ చేయరు. నార్మల్గా అయితే శనివారం, మంగళవారం అమ్మవారి గుళ్ళు తెలుసు కదా, ఇలాంటి రోజులు అయితే ఓపెన్ చేస్తారనమాట. అలా మీద అక్కడ ఇల్లు మీదకి అక్కడ ఇట్ట బాగా దండం పెట్టుకో. వాళ్ళు హ్యాపీ బర్త్డే ఊసి. అలాగే హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయి, కేక్ కట్ చేయి. కాల్ దండం పెట్టరా. దేవమ్మా తమ్ముడికి నిలబడండి. మీ గోపు దగ్గర రాయలు కేక్ రాయలు.